చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు బన్నీ హాజరయ్యారు. ఈ విచారణలో దాదాపు 20కి పైగా ప్రశ్నలు పోలీసులు సంధించినట్టు తెలుస్తోంది. ఎవరి పర్మిషన్తో వచ్చారు, అదేవిధంగా మీకున్నటువంటి బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందినవారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, మహిళ మృతిపై లోపలికి వచ్చి పోలీసులు చెప్పారా లేదా, మీ మేనేజర్కి చెప్పారా లేదా, అలానే మీతో పాటు కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు, అదేవిధంగా మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, రోడ్ షో ఎందుకు నిర్వహించారు, ప్రెస్ మీట్లో మీరు అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్లకి మీరు చెప్పేదానికి అక్కడ వ్యతిరేకంగా ఉంది, ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి ప్రశ్నలు దాదాపు ఒక 20కి పైగా పోలీసులు సంధించడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలకి అల్లు అర్జున్ పొంతలేని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విచారణ పూర్తవడంతో ఆయన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే దిశగా పోలీసులు తీసుకువెళ్తారా, ఏదైతే తొక్కిసలాట జరిగిన సంధ్యా థియేటర్ ప్రాంతానికి, లేదంటే మరి ఇంటికి చేరవేస్తారని తెలియదు. బట్ ప్రస్తుతం మరి కాసేపట్లో అయితే అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆ రూట్కి సంబంధించి కూడా పోలీసులు భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇక అల్లు అర్జున్తో పాటు పోలీసులు భద్రతా సిబ్బంది కొంతమంది కూడా వెళ్లే అవకాశం ఉంది. కేవలం అక్కడ ఎవరిని అభిమానులు కాదు, ఇంకెవరిని కూడా అక్కడ అనుమతించలేదు, కేవలం మీడియాకు మాత్రం అక్కడ అనుమతించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక అల్లు అర్జున్ వెంట ఈ విచారణకి ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి అల్లు అరవింద్ వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ ఇక వీరితో పాటు లీగల్ టీం కూడా వెళ్ళడం జరిగింది. ఇక అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ముందు నుంచి ఇంప్లీడ్ అయినటువంటి ఒక న్యాయవాది అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ కేసులో నేను మొదటి నుంచి ఉన్నాను, నన్ను లోపలికి అలౌ చేయలేదు, బౌన్సర్లు అడ్డుకున్నారు, నా మీద అటాక్ చేశారు, నేను దీనికి సంబంధించి కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు వేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్కి కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం రకరకాల రూట్ని తీసుకుంటుంది. అష్ట దిగ్బంధనంలో అల్లు అర్జున్ ఇరుక్కోబోతున్నారా, మరోవైపు అటు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్పై కొంతమంది కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో మరికొన్ని కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కోర్టు అల్లు అర్జున్కు 4 వారాల బెయిల్ని అయితే మంజూరు చేసింది. ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ పూర్తయింది. అల్లు అర్జున్కి సంబంధించి మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు అల్లు అర్జున్ని ప్రశ్నించారు. ఇక ఏసీపీ రమేష్, సిఐ రాజు ప్రశ్నించడం జరిగింది. తొక్కిసలాట ఘటన ప్రెస్ మీట్పై ప్రశ్నించడం జరిగింది. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు అధికారులు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మీడియా మినహా ఎవరిని కూడా అనుమతించడం లేదు. చిక్కడపల్లి PS పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు అయితే ప్రస్తుతం విధించారు. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ బయటకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు వాహనాల్ని కూడా రెడీ చేస్తున్నారు. బౌన్సర్లు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణంలో ఆయన అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరి అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్తారా, ఆ చిక్కడపల్లి రూట్ అంతా కూడా పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. ఆ రూట్ అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల కనుసన్నల్లోనే ఉంది. ఇక మరోవైపు ఆయన అల్లు అర్జున్ని ఇంటికి చేరవేస్తారా, ఏదైతే జూబ్లీ హిల్స్లో నివాసానికి, లేదంటే
ఇటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అడిగిన చాలా ప్రశ్నలకు కూడా అల్లు అర్జున్ చెప్పేటువంటి సమాధానాలకి ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే పోలీసుల దగ్గర ఉందో వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి సంబంధం లేకుండా ఉంది. ప్రెస్ మీట్లో పోలీసుల దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికి సంబంధం లేకుండా కూడా ఆయన కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా పోలీసులు ప్రశ్నించారు. మరి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా, లేదంటే మళ్ళీ విచారణకు పిలుస్తారా, లేదంటే ఇంటి దగ్గరికి డ్రాప్ చేస్తారనే విషయంలో కూడా మనం వెయిట్ చేసి చూడాలి. మరి కొన్ని క్షణాల్లో కూడా ఆయన బయటికి రాబోతున్నారు. ఎందుకంటే విచారణ పూర్తయి దాదాపు ఒక 10 నిమిషాలు పావు గంట కావస్తుంది. ఇక ప్రొసీజర్ అవి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చే సిచ్యువేషన్లో ఏ క్షణంలో అయినా అల్లు అర్జున్ బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.